నమస్తే న్యూస్ 9 టుడేకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నదీ జలాల సంరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం. ముఖ్య అతిథిగా తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఎర్రుపాలెం మండల కేంద్రం నుండి ప్రారంభం. రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం. పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పద్మావతి ఫంక్షన్ హాల్లో తెలంగాణ నదీ జలాల సంరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణా గోదావరి ప్రాజెక్టులను కేంద్రం ఆధీనం చేసుకుంటామంటూ ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజెట్ను కేంద్రం తక్షణమే ఉపసంహరణ చేయాలని ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి, గున్నా రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపన్యాసాలు అక్కర్లేదు కదా, మీరు ఇక్కడ పెట్టేసి సంతోషం, వెల్కమ్ చేస్తాం. ఇక్కడ ఏమిటంటే రెండు విషయాలు. ఒకటి, గెజెట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడానికి కార్యాచరణ ఏమిటి అంటే మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తారా, రాష్ట్రపతికి ఇస్తారా? రాష్ట్రపతికి ఆల్రెడీ పోయింది, గవర్నర్కి ఇస్తారా? కంట్రోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారితో మాట్లాడుకుంటున్నారు. ఏమిటి ఇది? ఒకటి కార్యాచరణ రావాలి. అందుకే మనం ఇలా మాట్లాడుకుని కుదరదు. దీనికి ఎవరు లీడ్ చేస్తారు? మీరు టీడీఎఫ్ లీడ్ చేస్తారా, లేకపోతే ఎవరికి వాళ్ళు చేసుకోమంటున్నారు? రెండవది, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఓ ప్రాబ్లం ఉంటుంది, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ పోతే ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడి వరకు వస్తే దిండియా రాచకొండనా ఏమిటి? ఇక్కడ ఎవరిని అడుగుతారు? ప్రభుత్వం మీదనైతే మాకు విశ్వాసం లేదు. చాలా కాలం అయిపోయింది. మీరు రిటైర్డ్ ఇంజనీర్గా మీరు కూడా ఒక భాగంగా ఉంది, టీడీఎఫ్ కూడా ఒక భాగంగా ఉంది. కార్యాచరణ ఇక్కడ నిర్ణయం చేయండి, దాని ప్రకారం మేము అందరం వస్తాం. లేకపోతే ఇట్లా మనం మాట్లాడకపోతే ప్రభుత్వం ఎటువంటిదంటే వాళ్ళు విన్నట్టు ఉన్నారు. ఒక మాట ఆయన పుణ్య అనుభవంతో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాడు, ముఖ్యమంత్రి గారికి ఎటువంటిదంటే అది అందరినీ గౌరవించినట్టుగానే ఉంటాడు, కానీ అది పక్కన పెట్టేస్తాడు. వద్దు, ఇంత తలకాయ మీదకి వచ్చిన తర్వాత ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏమిటంటే, ఇది నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవడం తప్పు. ట్రిబ్యునల్ ఉండాల్సిందే. ట్రిబ్యునల్ ఎప్పుడే ఏర్పాటు చేస్తే మనకేమైనా కష్టం ఇస్తున్నాం ఉంటే ట్రిబ్యునల్ దగ్గరికి పోతాం, కానీ ప్రభుత్వాలకు వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. అటు బీజేపీ కానీ, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కానీ, ఇంకెవరికైనా. వల్ల రెండే విషయాలండి. ఒకటి, రద్దు చేసుకుంటారు కార్యాచరణ. రెండవది, ఇక్కడ దిండి కానీ రాజపడ్డ విషయంలో కార్యాచరణ. మూడో ప్రశ్న ఏంటంటే, ఇది ఈ రెండో పరిష్కారం కావాలి, వాటాలు వేయాలి. రాఘవాచార్య అడిగిన మూడో ప్రశ్న, మా నీళ్ళు ఎట్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో ఒకటి తెలిసి చెప్పండి. నిజానికి చాలా రోజులుగా నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా ఈ నీళ్ల కోసం గట్టిగా అడగవలసినటువంటి అవసరం ఉంది. మనం మొట్టమొదటి నుంచి ఏమంటున్నాము, సార్ చెప్పిన ఉపాయమే. జూరాలకు వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేస్తే పాలమూరుకు, రంగారెడ్డికి నీళ్లు వస్తాయంటే పాలమూరు రంగారెడ్డి కోసం 40 మండలాల్లో అప్పుడు మేము విస్తృతమైన ప్రచారం రాఘవాచార్య గారితో కలిసి, మధ్యరెడ్డి ఇప్పుడు లేడు పాపం, వారితో కలిసి విస్తృతమైన ప్రచారం చేసి తెలంగాణ రాగానే ఏమన్నారంటే జూరాలలో నీళ్లు లేవని. అప్పటిదాకా నీళ్ళు ఏడమాయమేమో మాకైతే అర్థం కాదు. విస్తృతంగా దాని మీద ప్రచారం చేసినాం. పడమటి రంగారెడ్డి జిల్లా 2 రోజులు యాత్ర చేసినాం. ఈ రాఘవాచార్య కూడా ఉన్నాడు. యాత్ర చేసినాక కింద మేము ఊళ్ళో అన్నారు, నీళ్లు లేవంటున్నారు ఏదైనా అంటే, ఈ నీళ్లు కిందికి దారిపోయినాక ఎత్తిపోసలు ఎత్తి సార్ మాకు అర్థమైతే లేదు. ఏ ఎత్తు మీద ఉన్న నీళ్ళు ఆ ఎత్తు మీద తోడుకుంటే అయిపోయేదానికి జారిపోయినాక తోడుకొని ఇక్కడికి తెస్తామని ముగ్గు ఇట్లా తిప్పి చూపించు, ఇదో లెక్కనా అని చెప్పి చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. కానీ
ఏదో కారణం, ఏ కారణం కాదు, కొత్తగా నేను చేసిన అని చెప్పి ఒక ప్రాజెక్టు మొదలు పెట్టుకోవాలి. కొత్తగా మొదలు పెట్టే కమిషన్లు వస్తాయి కాబట్టి ఆ ప్రాజెక్టును మొదలు పెట్టుకోవాలి. జరిగిన వాస్తవం. మా అక్కడ ఇంజనీర్ కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను 30 సంవత్సరాలకి చదువు కోసం సో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1999లో స్థాపించారు. ప్రొఫెసర్ జేసీ గారు. సో తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించింది టీడీఎఫ్. సో ముందు చూసుకుంటే ఆర్గనైజేషన్ పేరు తెలంగాణ డెవలప్మెంట్ అండ్ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేశారు. సో టీడీఎఫ్ ఎంత కష్టపడిందో రాష్ట్ర సాధన కోసం ఇప్పుడు మనకి నది నిధులు నియామకాల కోసం దానికోసం తప్పకుండా చేస్తున్నాము. అండ్ ఎన్నో అంశాలు ఉన్నాయి, మనకు ఎన్నిట్లో ఇష్యూస్ ఉన్నాయి మనకు గవర్నమెంట్లో చేసే పద్ధతిలో. సో కాకపోతే ఇది ముఖ్యంగా మన నీళ్ళు మనకి ఎంతో ముఖ్యంగా ఉంది. సో దానికోసం అని టీడీఎఫ్ ముందడు వేసింది. డాక్టర్ గోపాల్ రెడ్డి గారే టీడీఎఫ్ యూఎస్ఏకి పాస్ చైర్మన్ ముందుగా రాష్ట్రం రాకముందు నుంచి తను ఉన్నాడు ఆర్గనైజేషన్లో. సో తను చాలా తన హెల్త్ బాగోలేదు, మధ్యలో కోవిడ్ వచ్చి సఫరింగ్ ఎ లాట్. బట్ స్టిల్ మాట్లాడలేకపోయేవాడు. అయినా కూడా ఇక్కడ మీ అందరి నిపుణులు అందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి జూమ్ సెషన్ ఎవ్రీ సండే నేను మాట్లాడలేకపోతున్నా కూడా మీ అందరికీ 1-on-1 మాట్లాడుకుంటా. అసలు గ్రూప్లో ఈ జాయిన్ కావాలి అని చెప్పొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా మెసేజ్ పంపిస్తాడు, మీరు జాయిన్ కావాలి సండే మీ రాత్రి కూడా మాకు జూమ్ సెషన్ కూడా. తన ఓపికకు నాకు శిరస్సు వచ్చి అభినందన తెలుసుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరితో నా సమావేశం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మొదలుపెట్టండి. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ, యూకే అందరూ కూడా పాల్గొని ఇది ఒక కృష్ణా జలాల మీద తెలంగాణకు అయ్యే అన్యాయం మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. ఇక్కడ ఎంతోమంది ఇంజనీర్లు ఇంకా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నిజంగానే మొత్తం తెలంగాణకు అన్యాయం అవుతుండొచ్చు కానీ మన రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాకు పెద్ద అన్యాయం అవుతుంది. అట్లనే ఇంతో అంతో నీళ్ళు వస్తున్నాయి, గోదావరి నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇటు మొట్టమొదటి మన ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు. అది ఇంత అక్కడక్కడ చేసింది, కానీ 8 ఏళ్ళలో ఏం పెద్ద సాధించలేదు. అది కూడా డిజైన్ తప్పుంది. దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ తీసుకొచ్చింది. ఆ గెజెట్ వల్ల ఇంకా నష్టమవుతుంది. ఎందుకంటే ఆ గెజెట్లో మనకు వచ్చే నీళ్లు మనకు వస్తలేవు కావు, ముందుకు కూడా రావని మా భయం ఉన్నది. అది నిజంగానే గెజెట్లో ఒక లోపం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, అది ఇంకో పెద్ద ప్రశ్న. మీరు చూస్తే సిడబ్ల్యూసి నిర్మాణం చేసింది అంబేద్కర్ గారు వల్ల. వారు ఎన్కట్స్ అని అంటారు, ఎందుకంటే జలాలంటే ఒకటే రాష్ట్రానికి సంబంధించినవి కాదు, 10 రాష్ట్రాల నుంచి నదులు వస్తాయి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. అండ్ దాని ద్వారా గెజెట్ తీసుకొచ్చిండ్రు. కానీ సిడబ్ల్యూసి 2 విషయాలలో ఎలక్ట్రిసిటీ మీద ఇంకా వాటర్ మీద అంబేద్కర్ గారే చెప్పారు, ఈ 2 రిసోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది, దేశంలో డెవలప్మెంట్ అయింది. దాని ప్రకారంగానే ఈ గెజెట్ నోటిఫై తెచ్చిండ్రు. ఈ గెజెట్లో ఈ లోపాలు ఉన్నాయని, ఎన్ని లోపాలు ఉన్నాయో ఇక్కడ అందరు కూడా వివరంగా చెప్పిండ్రు. ముఖ్యంగా మనకు తెలంగాణకు అన్యాయం ఉంది. అయితే నా సొంత అభిప్రాయం ఏంటంటే మనం గ్యాజెట్ మీద కొట్లాడు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు, అఘాయిత్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అరికట్టాలని కోరుతూ ఎల్బీ నగర్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు రోజురోజుకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కళ్లెం సుధాకర్ రెడ్డి, రజనీరావు, రాజేశ్వరి, శోభ, వజ్రమ్మ, విజయ, శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి పోలీసు వ్యవస్థలో మేము మా తెలంగాణ నెంబర్ 1 ఉంది అన్ని రాష్ట్రాల కన్నా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మరి కవిత గారు కూడా మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు? గంటకొక మరి రేపు జరుగుతుంటే మీ టీము మాది చాలా గొప్పగా ఉంది, మా ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది, మా హోమ్ మినిస్టర్ కానీ మరి మా పోలీస్ వ్యవస్థ అని చెప్తూ ఉన్నారు కదా. హోమ్ మినిస్టర్ మనవడేంది,
మరి కార్పొరేటర్ కొడుకేంది, ఎమ్మెల్యే కొడుకేంది, వీళ్ళంతా కూడా నిన్న మొన్న మనం టీవీలలో చూసినట్టయితే మరి పబ్బులలో అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసిన సంగతి మైనర్ బాలికను మనం చూసి మళ్ళీ మరొక ముందే 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క గంటకు ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మరి కేసీఆర్ ఇప్పటికైనా ఫామ్ హౌస్ నుంచి నిద్ర మేల్కొని ఆ తాగుడు కొద్దిగా బంద్ చేసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కొద్దిగా చూస్తే బాగుంటుందని ఒక మహిళగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ అత్యాచారాలు ఈరోజు మరి మహిళా కమిషన్ వేసి ఆ మహిళా కమిషన్ ఏం పనిచేస్తుంది? మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది? అంతేకాదు ఏది ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో ఆ డ్రగ్స్ ఈ మందులో కూడా మన తెలంగాణ ప్రభుత్వం నెంబర్ 1గా ఉంచారు. దీనికి మీకు అవార్డు ఇవ్వాల్సిందే ఎందుకైనా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంతటా చూసినట్టయితే మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్న జూబ్లీహిల్స్ ఘటన మర్చిపోకముందే ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్లో సంఘటన జరిగింది. ఈ పూర్వ మొగలని అత్యంత కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఈ నేరాలు ఘోరాలు జరగనీక కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూసినట్టయితే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, సమాజ శ్రేయస్సుని, ప్రజల మాన ప్రాణ ధన ఆస్తులని ఏ లాభాపేక్ష లేకుండా కాపాడతానని ప్రమాణం చేసి ఈరోజు పోలీస్ శాఖ ప్రతి ఒక్క ఉన్నతాధికారి కానివ్వండి వీళ్ళందరూ ప్రమాణం చేసి ఉద్యోగ ధర్మంలో కర్తవ్యంగా వాళ్ళు ఉద్యోగం నిర్వర్తిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి చూసినట్టయితే వీళ్ళు పూర్తిగా ఏదైతే వాళ్ళు ఓట్లు తీసుకున్నారో ఆ ఓటును మర్చిపోయారు. ఓట్లు వేస్తే ప్రతిపక్ష నాయకుల ఇళ్ళ మీద నిఘా, ప్రతిపక్ష కార్యకర్తల మీద నిఘా, బందోబస్తులు, వీటి కోసమే అలా పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. పాపం ఆ పోలీస్ శాఖను పూర్తి స్థాయిలో వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అధీనంలో పెట్టుకొని పూర్తిగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను అంతా విద్రోహ శక్తులను వాళ్ళని నివారించాలనో అదేవిగా ఆ కార్యక్రమంలో ఉద్యోగ ధర్మంలో ఇవి నిరసన కార్యక్రమం చేస్తామంటే ఇక్కడ 100 మంది పోలీసులు వచ్చిందో చూడండి. వాళ్ళు ఇంకా నేరస్తులు ఎక్కడ పట్టుకున్నారండి? నేరస్తులు ఎక్కడ పట్టుకుంటారు? వాళ్ళు పట్టుకోలేరుగా. వాళ్ళ ఉద్యోగ ధర్మమే నచ్చిపోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ నిర్వీర్యం చేసి స్థానిక ఎమ్మెల్యేలు ఒక జేబు సంస్థగా మారిపోయింది. కాబట్టి నేరాలు అన్నీ పోతున్నాయి. దీనివల్లే వెళ్ళిపోతాయని చెప్పి మేమంతా కాంగ్రెస్ పార్టీ అంతా భావించడం జరుగుతుంది. దీన్ని ఏదైతే ఈ గతంలో సంఘటన చూసినట్టయితే పూర్తిగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన వాళ్ళ పిల్లలే ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి స్థాయిగా ఉన్నతాధికారులే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అంత గట్టిగా తయారైపోయింది. ఇంత ఘోరం జరిగితే వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ బాలిక కుటుంబానికి. హైదరాబాద్ సిటీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బిరామిరెడ్డి శనివారం సింగరేణి కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఆన్లైన్ మోసాలు, మొబైల్ను చిన్నపిల్లలు వాడటం వలన కలిగే అనర్థాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కళాబృందం కళాకారులు వివిధ పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలక్పేట ఏసీపీ వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ మోసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మొబైల్స్ కి పిల్లలను దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. काले पिले तनन गाड़ी चला मते रे बिया पైన సరుదకి చున్నోడా అది బొక్క బోల వడ్డాదంటే ప్రాణం మొదలు పిల్లోడా స్పీడు చల్లగా చతర
చిన్నోడా సెల్లు ఫోను సెవుల పెట్టి మాట్లాడదు చిన్నోడా ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది కుర్రోడా సెల్లు ఫోను సెవుల పెట్టి మాట్లాడదు కుర్రోడా ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది పిల్లోడా సెల్లు సల్లగుంటది నీళ్ళు ఆగమైతదే రయ్యో 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 బైకు పైన చరువులకి చిన్నోడా అది బొక్క బార్ల పడ్డాదంటే ప్రాణం పిల్లోడా. ఓకే, ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టింది ఎందు గురించి అనంటే చాలా మంది తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ ఆటో నడుపుతూ లేకపోతే ఏదైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ చిన్న చిన్న జాబులు చేస్తూ ఇళ్ళ దగ్గర పనిచేస్తూ ఎంతో కష్టపడి ఎన్నో బాధల్ని అనుభవించి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో స్కూళ్ళలో చేర్పించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. గతంలో ఊర్లలో బతకడానికే పరిస్థితి ప్రాబ్లం అయ్యేది, కానీ నేటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే రేపు ఒక డాక్టరో ఇంజనీరో లాయరో కలెక్టరో అవుతాడనే ఉద్దేశంతో చదివించుకుంటున్నారు. మొన్న మా గ్రామానికి సంబంధించి ఒక పాపని చదివిస్తే మొన్న కలెక్టర్ అయింది. కలెక్టర్గా అంటే ఎంతో కష్టపడి కలెక్టర్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ పాప యొక్క లైఫ్ అంటే ఆమె ఎంతో మందికి ఈ భారత సర్వీస్లో జాయిన్ అయ్యి ఎంతో మందికి సేవ చేసే అవకాశాన్ని కలిగి ఉంది. కాబట్టి మీ పిల్లల్ని కూడా అట్లా చదివిస్తే వాళ్ళు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడున్న అమ్మాయిలందరూ కూడా అబ్బాయిలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడున్న అటువంటి అమ్మాయిలందరూ కూడా మనకు అక్క చెల్లెళ్ళ లాంటి వారు. కాబట్టి వాళ్ళని వేరే దృష్టితో చూడకుండా వాళ్ళు మనల్ని చదువుకోవడానికి కానీ వాళ్ళు ఏదైనా స్కూల్ వేస్తుంటే కానీ వేధించడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేస్తే ఇప్పుడు పోక్సోకి సంబంధించి యాక్ట్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉన్న చట్టం ఏంటంటే పోగా కంపల్సరీ జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఆడపిల్లల్ని కానీ చిన్న పిల్లల్ని కానీ ఏడిపించొద్దని అదేవిధంగా వాళ్ళకి గుర్తుంచుకోవాలా. మన ఈ ప్రపంచంలో పోతుంటే ఆ షాప్ కాడ 30% డిస్కౌంట్, ఈ షాప్ కాడ 50% డిస్కౌంట్ అని పెడతారు. ఎవరైనా మనకు డిస్కౌంట్ ఇస్తారా? ఎవరివ్వరు. ఉచితంగా మనకు ఇచ్చేది ప్రపంచంలో ఎవరంటే మన అమ్మ మన నాన్న. ఎవరు మనకు ఉచితంగా ఇవ్వరు. కాబట్టి ఇలాంటి ఆశించకుండా మన కోసం మన జీవితం కోసం మన చివరి దాకా వాళ్ళు చనిపోయేదాకా మన జీవితం కోసం పాటుపడేది ఎవరంటే మన తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి మన తల్లిదండ్రుల ఉద్దేశం ఏంది? నువ్వు బాగా చదువుకోవాలా, నా బిడ్డ బాగా చదువుకోవాలా, కాలేజీలో మంచి మార్కులు రావాలా, రేపు భవిష్యత్తులో నేను చేసినట్టుగా ఇళ్లలో పని చేయొద్దు, నేను పోయినట్టుగా ఉప్పరి పనికి పోకూడదు, నేను చేసినట్టుగా ఏదో షాప్లో పని చేయకూడదు, ఈమెకు మంచి లైఫ్ ఉండాలని చెప్పేసి మన తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు అంటే మనం అని చెప్పట్లే, అంటే ఇక్కడ సమాజంలో జరిగే చెప్తున్నాను. కొంతమంది పిల్లలు చదువు పక్కకు వదిలేసి ఏదో షాప్లో పోవడం కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తిరగడం కానీ వేరే పరిచయాలు పెంచుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా మన చదువు గురించి ఆలోచించాలి. మన భారత చట్టంలో ప్రకారం పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భరత్ కుమార్ తెల్లాపూర్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు తీన్మార్ మల్లన్న తెల్లాపూర్ ప్రాంతంలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెల్లాపూర్ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతోందన్నారు. మున్సిపల్ అంతా దోమలమయం కలుషిత నీటి సరఫరాతో అస్తవ్యస్తంగా మారిందన్నారు. మురికి నీటితో తెల్లాపూర్ చెరువు పూర్తిగా కలుషితమై చేపలు వ్యవసాయానికి పనికిరాకుండా చేశారన్నారు. ఓట్ల సమయంలో కులాల వారీగా ఆలయాలు నిర్మిస్తామని మాటిచ్చిన నేతలు నేడు ఆ స్థలాలకు ఫెన్సింగ్ చేసి మాట తప్పారని ఎద్దేవా చేశారు. ఓట్ల రాజకీయాలు మానుకోవాలని అన్నారు. మేల చెరువు వనం చెరువు చెలుకుట 3 చెరువు మా తెల్లపూర్ గ్రామ పరిధిలో 3 చెరువు వనభోజనాలు అని చెప్పేసి ఎమ్మెల్సీ మా కుటుంబ సంఘం అధ్యక్షుడిని అందరు పిలిపించారు. అక్కడ నేను బైకట్ చేసిన అక్కడ వచ్చేసి మా కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబ సంఘం సోదరుడు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అతన్ని పిలవకుండా వేరే పార్టీలో అందరిని పిలుచుకుంటారు, వాళ్ళ పార్టీలో అందరు పిలుచుకుంటారు. అరే ఏంద్ర నాయన ఇది కుటుంబ సంఘమా, ఇది ఏంది? పార్టీ అయితే మీరు పార్టీ పెట్టుకోండి, మామూలు ఎందుకు పిలిచి కుటుంబ సంఘం వనభోజనాలని బైకట్ చేసి వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు పంచాయతీ. ఫిబ్రవరిలో వచ్చేసి చేసినప్పుడు నెక్స్ట్ నెల ఇక మీకు జాతర అవుతుంది, మీరు ధర్నా దగ్గరికి పోకుండా ఇట్లా చెప్తున్నా. ఎప్పుడు రేజ్ కాగానే మీకు నెక్స్ట్ నెల జాతర చేస్తాం. ఎప్పుడు చేద్దాం నేను వస్తా అన్నట్టు చెప్తున్నాడు.
ఇక మా కుల పెద్దలతో మాట్లాడేసి ఒక డేట్ మాట్లాడుతున్నాం. మా కుల పెద్దల సోమరెడ్డి తమ్ముడు పోయి ఉన్నారు. మున్సిపల్ ప్రజల విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మమ్మల్ని ఆహ్వానించారో, అనేక సమస్యలు ఉన్నాయి మా ప్రాంతంలో అని చెప్పి ఆహ్వానించడంతో, భరత్ కూడా ఆహ్వానించడంతో మేమందరం రావడం జరిగింది. సో ఇక్కడ క్షేత్రస్థాయిలో కొన్ని పరిశీలన చేసినటువంటి పిదప ఇంకా కొన్ని తిరిగేది ఉంది, అవి కూడా తిరిగి చూస్తాం. తెల్లాపూరు గ్రామం అంతా పొల్యూషన్ బారిన పడుతూ ఉంది. తెల్లాపూరు మున్సిపల్ అంతా దోమలమయం అవుతూ ఉంది, నీరంతా కలుషితమవుతూ ఉంది. సో అక్కడ చెరువు మొత్తం పైన నుంచి వచ్చేటువంటి మురుగునీళ్ళతోటి చెరువు ఖరాబ్ అవుతూ ఉందని చెప్పి, చేపలు ఆ తర్వాత వ్యవసాయానికి కూడా పనికి రాకుండా నీళ్ళు ఉన్నదని చెప్పి గ్రామస్తులు ప్రత్యక్షంగా మాకు చూపించడం జరిగింది. అలాగే దాని తర్వాత గ్రామస్తుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా కేటాయిస్తూ చెప్పినటువంటి మాట, గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బీరప్ప టెంపుల్ కానీ, లేకపోతే మల్లన్న టెంపుల్ కానీ, బ్రహ్మంగారు టెంపుల్ కానీ, ఈ అన్నిటి టెంపుల్ల కోసం కేవలం ఓట్ల సమయంలో కేటాయింపులు చేసి ఆ తర్వాత ఫెన్సింగ్ చేసి ప్రజల్ని ఇక్కడికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ ఓట్ల రాజకీయాలు బంద్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ. ప్రజలంతా కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలోకి తీసుకురావాలి. ఇప్పుడే నేను కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ఆ నాలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మీ ద్వారా కేటాయింపులు చేస్తామని చెప్పారో వాటికి ఆ బీరప్పలకు కానీ, ఆ మల్లన్నకు కానీ, లేకపోతే బ్రహ్మంగారి ఆలయానికి కానీ, మిగతా ఆలయాలకు కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. మళ్ళీ త్వరలోనే, ఎక్కువ రోజులు కూడా లేదు, ఇంకొక 4 నెలల్లో ఈ ప్రభుత్వం రద్దు కాబోతా ఉంది. ఇప్పుడు నాకు అందిన విశ్వసనీయ సమాచారం. 4 నెలల్లో ప్రభుత్వం రద్దు కాబోతా ఉంది. మళ్ళీ ఎన్నికలకు వస్తారు. మళ్ళీ ఇవే దొంగ హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. దయచేసి ఇక్కడి ప్రజల మనోభావాలని గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మై హోమ్ రామేశ్వరరావు కూడా చెప్తా ఉన్నాం, ఈ నాటకాలు, ఈ డ్రామాలు బంద్ చేసి ఈ పేదోళ్ళ భూములలోకి ఇక్కడ అవసరమే లేదన్న 100 ఫీట్ల రోడ్డు ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతూ 100 ఫీట్ల రోడ్ వేసుకొని పోయిండు. ఆల్రెడీ తెల్లాపూర్ గ్రామస్తులకు రోడ్లు ఉన్న తర్వాత కూడా ఇక్కడ చుట్టూ వెంచర్లు, ఆ తర్వాత వీటితోటే తెల్లాపూర్ మొత్తం ఒక పొల్యూషన్ వాతావరణంలోకి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దమన నీతి ఉందో, పేదోళ్ళకు దోషిపెట్టే కార్యక్రమం ఉందో, దాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఇక్కడ బీరప్ప పండుగ చేసుకుంటాం, అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ కి మళ్ళీ ఆశ్రయిస్తాం. ఈ అధికారుల తీరుని ఎండగడతాం ఖచ్చితంగా. ఈ రాజ్ పుష్ప కానీ ఇంకా చాలా వెంచర్లు ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. వీటి మీద ఖచ్చితంగా తెల్లాపూర్లో నేను ఒక రాబోయే రోజుల్లో మేము ఇప్పుడు మాట్లాడుకుంటా పోయిన తర్వాత ఓ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకొని ఖచ్చితంగా తెల్లాపూర్ గ్రామాన్ని రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజలందరితో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇక అలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా మేము హాజరై తీర్మానం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో నూతనంగా ఏర్పడిన ఆరేగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. నూతన సర్పంచ్గా ఎన్నికైన పాల్వంచ శేఖర్ కుర్మా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ 25 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని గ్రామ సర్పంచ్ శేఖర్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కావడంతో నిధుల కొరత ఉన్నందున ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మరో 2 సంవత్సరాల పాలనలో గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్తారని గ్రామ సర్పంచ్ పాల్వంచ శేఖర్ తెలిపారు. ఈరోజు మా ఆరేగూడెం గ్రామ పంచాయతీలో ఈరోజు వెల్దుర్తి మండలం నుంచి బైఫర్కేషన్ ఏర్పడి నేటికి 3 సంవత్సరాలు వస్తున్నది. కావున మాకు ఈ బంగారు తెలంగాణలో భాగంగా ఈ 3 సంవత్సరాలలో మాకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక 25 లక్షల రూపాయలతోని మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతున్నది. అందులో భాగంగా 30 డేస్ ప్రణాళికలో మేము ఊరిలో ఉన్న పాడుపడ్డ బావులు కానీ, పెంట కుప్పలు కానీ, మరియు కూలిపోయిన ఇండ్లు కానీ, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూడా పూర్తిగా డిస్మెంటల్ చేసి అన్నీ బాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డును ఇరువైపులా వెడల్పు చేసి చెట్లు నాటుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మాకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చిన నిధులతోని ఊరిలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని డ్రైనేజీలు కూడా కట్టడం జరిగింది. కావున ఇంకా ఈ వచ్చే 2 సంవత్సరాలలో కూడా మాకు ఇలాగే నిధులు కేటాయిస్తే, ఇంతకంటే ముందు దీనికంటే ఎక్కువ నిధులు కేటాయిస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి మాకు శ్రాయశక్తుల కృషి చేసినట్టయితే ఇంకా మేము అభివృద్ధి పనులు ముందుకు తీసుకుపోతామని మా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నూతన గ్రామ పంచాయతీ ఏర్పడి నేటికి 3 సంవత్సరాలు కావస్తున్నా మాకు నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ భవనం లేక మాకు
గ్రామ సభలు కానీ వార్డు మెంబర్తో మీటింగ్లు కానీ జరుపుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మాకు ఒక వెంటనే నూతనంగా గ్రామ పంచాయతీలు ఏవైతే ఏర్పడినాయో వారికి సపరేట్ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చినట్టయితే మాకు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికన్నా సులువుగా ఉండడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది చిన్న గ్రామ పంచాయతీ, చిన్న ఊరు. ఈ చిన్న ఊరిలో ఒక రెంట్కు కనీసం ఏమైనా తీసుకుందామంటే పెంకుటిల్లు తప్ప ఇంకా ఎలాంటి ఏం లేవు. దానికి మాకు ఇక్కడ రెంట్ తీసుకోవడం కూడా, రెంట్ కట్టడం కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మాకు ఒక గ్రామ పంచాయతీ బిల్డింగు, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ లేకుండా పోయింది, అంగన్వాడీ బిల్డింగు, అదేవిధంగా మహిళా సమైక్య సంఘం బిల్డింగు, వీటితో పాటు ఇలాంటి కొన్ని చేసినట్టయితే మా ఊరు ఇంకా కొంచెం అభివృద్ధి పదంలో జరుగుతున్నది. కాబట్టి జరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దానికి అన్ని రకాలుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహాయ సహకారాలు తీసుకొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్తారని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఎర్రపల్లి మండలం కేంద్రం నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమై రెమిడిచర్ల గ్రామానికి బయలుదేరింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో సేంద్రియ వ్యవసాయంతో మిశ్రమ పంటలు, వాణిజ్య పంటలు, టమాటా, మిర్చి, కొత్తిమీర, చిక్కుడు, వంకాయ, పుంటికూర, తోటకూర లాంటి రకరకాల పంటలు పండిస్తూ నెలకు ₹1,00,000 ఒక ఎకరానికి ఆదాయం పొందుతున్నట్లు రైతు వెంకటరెడ్డి తెలిపారు. 5 ఎకరాలు పండిస్తున్నట్లు తెలిపారు. రైతు సేంద్రియ వ్యవసాయం పరిశీలించడానికి మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, రామిరెడ్డి, ఎంపీపీ దశరథ రెడ్డి, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, సర్పంచ్లు సుధీరేందర్, లింబాద్రి, మాజీ రైతు బంధు అధ్యక్షుడు శంకర్ నాయక్, డైరెక్టర్ కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, ఈ ప్రజా ప్రతినిధులు ఉమ్మడిగా బయలుదేరి వాణిజ్య పంటలు పూర్తిగా పరిశీలన చేశారు. రైతును పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి, మక్క లాంటి పంటలు వేసుకుని పెట్టుబడులు అధికంగా పెట్టి నష్టపోకుండా అధిక ఆదాయం వచ్చే ఇలాంటి వాణిజ్య పంటలు వేసుకోవాలని తెలిపారు. మరి అడ్లూరెల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్ గారు, మరి నా ఏరియాలో లొంక వెంకటరెడ్డి అనే ఒక రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తాడు. మరి ఆ చేనుకి వెళ్ళి మనం చూసి మరి తన కూడా ఎన్ఆర్ఈజెస్ కింద పందిళ్ళు చేస్తుడు. అవన్నీ చూసి మనం ఇంకా వేరే రైతులకు మోటివేషన్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పి మరి చైర్మన్ గారు చెప్పడంతోనే మరి రామారెడ్డి ఎంపీపీ, గౌరవ సర్పంచులు, చైర్మన్ అందరం కలిసి మరి రైతు వెంకటరెడ్డి గారికి అడగడం జరిగింది. తండ్రి ఖచ్చితంగా నా ఆలోచన కూడా అదే ఉంది, 10 మందికి వివరించాలా, 10 మంది ఇటువంటి పంటలు పండించుకోవాలా. ఇవాళ మక్కలు కానీ, ఆ వడ్లు కానీ ₹20 కిలో ఉన్నాయి. అదే టమాటాలు కానీ, మిర్చి కానీ పెడితే ₹20 కాడికి పోయినా కానీ రైతు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పంటలు నేను ఒక్కరినే పండించడం కాదు, 10 మంది రైతులకు కూడా ఇటువంటి పంట పండిస్తే రైతు అనేటోడు రాజుని చేయాలా, రైతు అనేటోడు ఆర్థికంగా నిలదొక్కునేందుకు నా అంత సహకారం కూడా ఉంటుందని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్పడంతోనే మరి మేము ఈరోజు రావడం జరిగింది. ఇది చూస్తే బ్రహ్మాండంగా ఉంది. మిర్చి ఉన్నది, టమాటా ఉంది, కాకర ఉంది, బీర ఉన్నది, అన్ని రకాల పంటలు ఇక్కడ బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. అది కూడా సేంద్రియ వ్యవసాయం. ఇవాళ అంటు మొక్కలు కుప్పం నుంచి తీసుకొచ్చేది వంకాయ అంటే మరి రైతు ఎంత సృజనాత్మకంగా ఎంత ముందు పోయి పంటలు పండిస్తున్నారో మనకు అర్థమవుతుంది. దయచేసి రైతులు కూడా కేవలం వరి పంట పండించుడో, చెరుకు పండించుడో కాకుండా ఇలాంటి లాభసాటి పంటలు, కూరగాయల పంటలు పండించి ఇవాళ మనం వేరే ప్రాంతం నుంచి తెచ్చుకునే బదులు మన ప్రాంతంలో మనం పండించి మరి మనమే ఆదాయం పొందినట్టయితే రైతులకు ఎంతో మేలుంటుందనే ఉద్దేశంతో మరి ఇది కేవలం ఇవాళ చూసుడే కాదు, మరి చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్యే సురేందర్ అన్న గారు కూడా మరి గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారితో మరి రైతు సదస్సు ఏర్పాటు చేద్దాం. మన ప్రాంతంలో ఎక్కడైతే మంచి ఉత్తమ రైతులు ఉన్నారో, పంట మంచిగా పండించే రైతులను ఉదాహరణ తీసుకోవాలని చెప్పి చెప్పడంతోనే ఈరోజు మరి సింగిల్ విండో చైర్మన్ సదాశివరెడ్డి ద్వారా మరి కుప్యాల గ్రామానికి రావడం జరిగింది. ఈ పంటను చూస్తే మరి మాకు కడుపు నిండినట్టుంది. మరి ఇక్కడ సర్పంచులను కూడా ఎందుకు తీసుకొచ్చినామంటే వారి వారి గ్రామాలలో కూడా రైతులకు అవగాహన కల్పించి ఇటువంటి పందిళ్ళు ఎన్ఆర్ఈజెస్లో పందిళ్ళు వేయించి కూరగాయలు పండించే విధంగా
మరి సహకారం రైతులకు అందియాలని చెప్పి ఉద్దేశంతోనే వీరందరినీ తీసుకొచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో మరియు రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఆమె వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు. గడ్డి తీసినాం దగ్గర వస్తుంది దగ్గర వస్తలేదు అయితే మేడం జామ్ అయినాయి కొన్ని ప్రాపర్లు ఓకే మేడం అవి మొత్తం తీసేసి పొట్టు 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 పెట్టి పెట్టి చేసేస్తాయి చేసినాకనే బయటకు కనబడతాయి ఎవరిగా కనబడాయి ఇవన్నీ కవర్ ఏవైతే రూటు ఎవరికి చెప్తే నేను చెప్తే ఏంటో మేడం మేడం బయటికి రావడానికి బాగుంటుంది అవన్నీ ఎందుకబ్బా ఈ గ్రేవీ యార్డ్కి దాంట్లోకి దారి మొత్తం వాటర్ కనెక్టివిటీ ఎట్లా ఈ గ్రేవీ యార్డ్కి దాంట్లోకి దారి మొత్తం వాటర్ కనెక్టివిటీ ఎట్లా వరం పోపించిన నీళ్ళు నీళ్ళని నల్లబోయేటట్టు చేస్తారు దాంట్లో ఉపాధి హామీ సర్వీస్ ఇట్లా కొడతాం అట్లా అనిపిస్తలేదు సార్ రిలీజ్ అవ్వచ్చు సార్ కూడా వస్తుంది ఎంతమంది ఉన్నారు 30 మంది బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నదీ జలాల సంరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం. ముఖ్య అతిథిగా తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఎర్రుపాలెం మండల కేంద్రం నుండి ప్రారంభం. రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.